పొల్యూషన్ వల్ల అలాగే మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనకి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల చాలా రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఇంట్లోనే ఈ హెర్బల్ ఆయిల్ని అయితే తయారు చేశాను. మీకు తెలిసే ఉంటుంది, ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనేది చాలా వైరల్ అవుతుంది కదా. సో ఇది కర్ణాటక వాళ్ళు అక్కడ ఒక విలేజ్లో ఈ హెర్బల్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నారు. 100+ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఆ హెర్బల్ ఆయిల్ని అయితే వాళ్ళు తయారు చేస్తున్నారు. అదేవిధంగా నేను ఇంట్లోనే ఈ హెర్బల్ ఆయిల్ని తయారు చేశాను. అన్ని ఇంగ్రీడియంట్స్ లేకపోయినా కొన్ని ఇంగ్రీడియంట్స్ అలాగే మనకు సరౌండింగ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఈ హెయిర్ ఆయిల్ అనేది ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను. ముందుగా ఒక రోల్ తీసుకొని అందులో ఒక 5-6 ఉసిరికాయల్ని వేసుకొని కచ్చా పచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే రోట్లో 1 బౌల్ మెంతులు, 1 బౌల్ ఆవాలు, 1/2 బౌల్ మిరియాలు, 1 బౌల్ ఫ్లాక్స్ సీడ్స్, 1 బౌల్ ఆనియన్ సీడ్స్, 2-3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసి బరకగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కావాలంటే మీరు మిక్సీ జార్లో కూడా ఈ పొడి చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద థిక్ బేస్ ఉన్న ఒక గిన్నెను పెట్టుకోండి. దీంట్లో 1/2 లీటర్ ఆల్మండ్ ఆయిల్ అండ్ 1/2 లీటర్ పారాషూట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం ముందుగా పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ మిక్స్చర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఉసిరికాయ పీసెస్, కర్రీ లీవ్స్, 1 బౌల్ వాము అండ్ 1 బౌల్ కర్పూరం, కొద్దిగా తులసి ఆకులు, నీమ్ లీవ్స్, అలాగే మందారపాకులు, అలోవీరా పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన మరిగించుకుంటే మన ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది. చల్లగా అయిన తర్వాత వడగట్టుకొని ఒక బాటిల్లో సేవ్ చేసుకుంటే మన ఆయిల్ రెడీ.